Hi dear students, welcome to IIC. AP Constable Grand Test number 3 reasoning part explanation. Problem number 54. Fill in the blanks. క్రింది వరుసలోని ఖాళీలను సరైన సంఖ్యలతో పూరించండి అని అడుగుతాడమ్మా. ఇక్కడ ఒరిజినల్గా మనం ఒక షార్ట్ కట్ చెప్పుకుంటాం ఐఐసిలో. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఎలిమెంట్స్ని కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మొత్తం 16 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. ఈ 16 ఎలిమెంట్స్లో నాకు కనిపిస్తున్న లెటర్స్ చూసుకుంటే ఏబిసి అనే 3 లెటర్సే కనిపిస్తున్నాయి. 16 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటే కనుక 16 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటే మనకి 2 × 8 మినిమం 3 లెటర్స్ ఉండాలి కాబట్టి 2 రాదమ్మా. ఎందుకంటే ఏబిసి అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను మినిమం 3 వచ్చే విధంగా నాకు ఫ్యాక్టర్స్కి చెప్పుకుంటే 3తో 16 డివైడ్ కాదు కాబట్టి 4ని స్టార్ట్ చేస్తాం. 4 4s are 16 అని కానీ 8 2s are 16 అని కానీ మనం స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్ సీక్వెన్స్ని 4 లెటర్స్లో విడగొట్టి ఒకదాని కింద ఒకటి రాసుకుందామా. సో AB-B తర్వాత BC ఆగు. ఏబి కింద బీసీ వచ్చాయి, ఒక లెటర్స్ కింద వేరొక లెటర్స్ రాకూడదు, అది నా సీక్వెన్స్ కాదు. సో 4తో రాలేదు. ఈసారి ఏం చేయాలంటే 8 లెటర్స్ని విడగొట్టుకుందాం. 8 లెటర్స్గా విడగొడితే AB-B BC-C మొదటి 8 అక్షరాలు లెటర్స్. ఆ తర్వాత A-AB ఆగమ్మా, బి కింద ఏ వచ్చింది, రాదు, కుదరదు, రాకూడదు. సో మనకి ఇక్కడ షార్ట్కట్ పనిచేయలేదు. సో షార్ట్కట్ పనిచేయనప్పుడు బై ద అబ్జర్వేషన్ మనం వెళ్ళాల్సి ఉంటుంది. మా అబ్జర్వేషన్ చూసుకుంటే ఇక్కడ కామన్ లెటర్స్ ఏమన్నా ఉన్నాయంటే AB ఉంది, AB-B లేదు, అంటే అబ్జర్వేషన్ ప్రకారం కూడా పనికిరాదు. సో ఇక్కడ చెప్పినటువంటి ఏ లాజిక్ కూడా మనకు పనిచేయాలి. ఏ లాజిక్ ఇక పనిచేయనప్పుడు ఏం చేయాలంటే బై ద ఆప్షన్స్ వెళ్ళాల్సిందే, తప్పదు. సో ఫస్ట్ ఆప్షన్ ఏని కనుక యూజ్ చేసుకుంటే AB-B BC-AB-B అమ్మా. ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో అన్నిట్లోనూ స్టార్టింగ్లో సి ఉన్నాయి, ఒక డీలో తప్ప. సో నేను మొదటి ఆప్షన్ ఏ ప్రకారం తీసుకుంటానమ్మా. సి ఏ సి. సో ఆప్షన్ చెక్ చేస్తున్నాను, ఒక్కసారి 4 లెటర్స్గా విడగొడుతున్నానమ్మా. మనకేమన్నా లాజిక్స్ దొరుకుతాయేమో. AB దాన్ని ఏమన్నా సీక్వెన్స్ అంటారా? నో, అది సీక్వెన్స్ కాల, పనికిరాల. ఏది సి. బి చూడమ్మా, AB-B BC-AB-B. ఒకసారి బి అనే ఆప్షన్లో ఉన్నటువంటి లెటర్స్ తీసుకుంటే కనుక CBA BC. ఒక్కసారి 4 లెటర్స్గా స్ప్లిట్ చేయి, చెక్ చేయి ఒకసారి. మళ్ళీ AB స్టార్టింగ్ లెటర్స్ ABAA ఏం అలానే వచ్చింది. సో అది కూడా సీక్వెన్స్ కాదు. ఒక్కసారి సి చూడమ్మా, AB-B BC-C AB-B. ఇప్పుడు ఒకసారి సీన్ ఆప్షన్ వెతికితే కనుక అందులో CA ఇప్పుడు ఒకసారి 4 లెటర్గా విడగొట్టమ్మా. ఇప్పుడు చూడు ఒకసారి ABCA ABC తర్వాత మళ్ళీ BCAB BC తర్వాత మళ్ళీ AB CABC అంటే ABC BCAB సరిపోయిందా? అదొక సీక్వెన్స్లో పనిచేస్తుందా? మిగతా వాటితో కంపేర్ చేస్తే మనకి ఇదే ఒక సీక్వెన్స్లో ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 55 5 6 12 10 28 26 62 62. ఇక్కడ నాకు ఇచ్చిన సీక్వెన్స్ మొత్తం కూడా ఇన్ని నెంబర్స్ని కలిగి ఉన్నాయి. అండ్ దట్టు వాటిలో అవన్నీ కూడా ఆర్డర్లో లేకుండా ర్యాండమ్గా ఎలా పడితే అలా ఉన్నాయి. ర్యాండమ్గా ఎలా పడితే అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్టర్నేట్స్ ఆలోచన చేయమ్మా. సో ఆల్టర్నేట్ సిరీస్ చూడండి, 12 10 28 26 62 62 డాష్ కమా డాష్
ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇంత పెద్ద సీక్వెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆల్టర్నేట్ సిరీస్ ఉంటుందమ్మా. అంటే ఒకదాన్ని విడిచి ఒకటి. 5, 12, 28, 62 డాష్ అమ్మా. 5 12గా మారాలంటే 5 2 10 ప్లస్ 2 12, 12 2 24 ప్లస్ 4 28, 28 2 56 ప్లస్ 6 అమ్మా. ఇంటూ 2 చేసిన తర్వాత +2 +4 +6 అనే సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసుకున్నాడు. అదే లాజిక్ ఇక్కడ యూజ్ చేసుకుంటే కనుక ఇంటూ 2 + 8 ఉండాలి, అవునా కదా. 62 × 2 అంటే 120, 62 ఉన్నాయి కదా, 124. దానికి 8 యాడ్ చేసుకునే మనకు వస్తుంది 132. అమ్మ 132 ఉన్న ఆప్షన్స్ బిలోనూ ఉంది, ఏలోనూ ఉంది. సో నెక్స్ట్ చెక్ చేయాలిగా. నెక్స్ట్ అదే సీక్వెన్స్ ప్రకారం ఆల్టర్నేటివ్గా వెరిఫై చేసుకుంటే మనకి ఆ నెక్స్ట్ ఏం వస్తాయి చూద్దాము మనం ఇక్కడ. ఆ నెక్స్ట్ తీసుకుంటే అమ్మ 6 కాస్త 10 అయింది. 6 2s are 12 -2 10, 10 2s are 20 + 6 26, 26 × 2 అంటే 52 + 10. ఒక్కటన్నా ఆర్డర్లో ఉందా? లేదు, ఆర్డర్లో లేదు కాబట్టి ఇది మల్టిప్లికేషన్ తగదు. అప్పుడు ఏం చేయాలా? మరొక లాజిక్ ప్రకారం డిఫరెన్సెస్ చూద్దామా. డిఫరెన్స్ అమ్మ 6 కాస్త 10 అయింది, అండ్ హియర్ ద డిఫరెన్స్ బిట్వీన్ 6 and 10 is 4. సో వెన్ వీ యాడ్ 4 to 6 ఇట్ బికమ్స్ 10. 10 కాస్త 26 అయిందమ్మా, 16 యాడ్ చేశాడు. 26 కాస్త 62 అయిందమ్మా, దానికి యాడ్ చేస్తే 12 నుంచి 6 తీస్తే 6, 5 నుంచి తీస్తే 3, 36. ఈ నెంబర్స్ డిఫరెన్సెస్ చూడు. 4 2 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్. ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ స్క్వేర్సేగా. 2 4 6 ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ఈవెంట్స్. అండ్ ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 8 స్క్వేర్ 64 అవుతుంది, అవునా. వెన్ వీ యాడ్ 64 to 62 ఇట్ బికమ్స్ 126. అంటే నా ఆన్సర్స్లో ఫైనల్గా 132, 126 ఉండాలి. సో 132, 126 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందమ్మా. దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫర్ 55. మా 56 చూడు. న్యూమరేటర్ అన్నీ కూడా లెటర్స్ ఉన్నాయి, డినామినేటర్స్ అన్నీ కూడా నెంబర్స్లో ఉన్నాయమ్మా. అది కూడా న్యూమరేటర్స్ మొత్తం కూడా అవన్నీ కూడా కాన్జిక్యూటివ్ లెటర్స్. ఏ బి తర్వాత సీనేగా రావాల్సింది. సితో ఉన్న ఆప్షన్స్ ఒక డీలో తప్ప అన్నింటిలో ఉందమ్మా. ఆ తర్వాత డినామినేటర్లో నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే 3 10 డాష్ 66 127 ఉంది అమ్మా. వీటిని మల్టిప్లికే చేసే అవకాశం ఉందా? ఇంటూ చేస్తే 132 -5. దీన్ని ఇక్కడ ఇంటూ చేసుకుంటే 3 2 6 +4, ఇది ప్లస్ అది 4 5 ఇలా ఉంది కదా, కుదరదు లాజిక్. సో కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేద్దామా. మా 127 66 చూడగానే నాకు క్యూబ్ నెంబర్సే గుర్తొస్తాయి. 127 120 ఆ చుట్టుపక్కల ఉన్న నెంబర్స్ చూడగానే నాకు క్యూబ్సే గుర్తొస్తాయి. నాకు దీన్ని మనం 125 + 2గా రాయొచ్చు. 125 అంటే 5 క్యూబ్ + 2గా రాయొచ్చు, అవునా. 66ని మనం 64 + 2 అనొచ్చు, అవునా. 64 అంటే 4 క్యూబ్ అమ్మా, 4 క్యూబ్ + 2 రాయొచ్చు. ఎస్. నెక్స్ట్ 10 తీసుకుంటే 10ని మనం 8 + 2 అనొచ్చా. 8 + 2 అంటే 2 క్యూబ్ + 2, అవునా. దీనైతే 1 + 2 రాయొచ్చా. అంటే 1 క్యూబ్ + 2, 1 క్యూబ్ + 2, 2 క్యూబ్ + 2, తర్వాత రావాలి 3 క్యూబ్ + 2, 3 క్యూబ్ అంటే 27 + 2 అంటే మనకు రావాలి 29. అంటే న్యూమరేటర్లో సి ఉండాలి, డినామినేటర్లో 29 ఉండాలి. సో ఆన్సర్ ఈస్ C/29 ఆప్షన్ ఏ. నెక్స్ట్ మా క్రింది అక్షరాల వరుసలో ఖాళీలను సరిగ్గా పూరించండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్. సేమ్ టు సేమ్ ఇందాట్లాగే అమ్మ. కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 12 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. లెటర్స్ ఏమో PQR అనే 3 ఉన్నాయి. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ మినిమం 3 వచ్చే విధంగా తీసుకుంటే 3 4s are 12, 4 3s are 12, 6 2s are 12. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. అది కాకపోతే అబ్జర్వేషన్, అది కాకపోతే బై ద ఆప్షన్స్ వెళ్ళాల్సిందే. ఈ 3 స్టెప్స్ ఉంటాయి మనకి వీటికి. ఫస్ట్ 3 3గా స్ప్లిట్ చేసుకుంటే P-Q, ఆ తర్వాత Q, P కింద Q వచ్చింది, రాకూడదు. సో 3 3గా పనికిరాదు. సో ఈసారి 4గా స్ప్లిట్ చేశారనుకోమ్మా. P-Q, ఆ తర్వాత -R, Q కింద R వచ్చింది, పనికిరాదు, తీసేయి. సో ఈసారి 6 6గా స్ప్లిట్ చేశారంటే కనుక P-Q, Q-R 6 లెటర్స్. ఆ తర్వాత -R, P, Q కింద P వచ్చింది, కుదరదు, తీసేయి.
అంటే ఇది మనకి షార్ట్ కట్స్తో రావట్లేదు. బై ద అబ్జర్వేషన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ పీపీ వస్తుంది, ఇక్కడ క్యూక్యూ వస్తుందమ్మా, మళ్ళీ ఇక్కడ పీపీ క్యూక్యూ ఆర్ఆర్, ఆర్ఆర్ క్యూక్యూ పీపీ లేదు, అబ్జర్వేషన్ కూడా కుదరట్లా. సో ఇప్పుడు నేను ఏం చేయాలా? బై ద ఆప్షన్స్ వెళ్దాం. మా ఆప్షన్స్ ప్రకారం వెళ్ళి నీకు ఏమైనా సీక్వెన్స్ వస్తుందేమో చూద్దామా. ఆప్షన్ ఏ ప్రకారం తీసుకుంటే కనుక పీ డాష్ క్యూ, క్యూ డాష్ ఆర్, తర్వాత డాష్ ఆర్ డాష్ పీ, పీ డాష్. పోనీ మూడు లెటర్స్ లాగా పిఆర్క్యూ క్యూపిఆర్ అనాలనుకుంటే లాస్ట్ పీపీ అటు రాదు నా. సో మూడు లెటర్స్గా కూడా కాదు. సో బై ద అబ్జర్వేషన్ బై ద ఆప్షన్స్ వెళ్ళాల్సింది. అన్నిట్లో స్టార్టింగ్ లెటర్ పీనే ఉంది అంటే పీపీ క్యూక్యూ. తర్వాత ఫస్ట్ ఆప్షన్ ప్రకారం ఇక్కడ క్యూ ఉందమ్మా, ఆ తర్వాత ఆర్ ఉంది, తర్వాత పీ, ఆ తర్వాత క్యూ. ఇది ఏమైనా సీక్వెన్స్లో ఉందా? పీపీ క్యూక్యూ, క్యూఆర్ఆర్ఆర్, పీపీపీక్యూ ఒక్కటన్నా ఆర్డర్లో ఉందా? ఎలా పెడితే అలా ఉంది. తీసే ఈ ఆప్షన్ రాంగ్, తీసే బి చూద్దాం. పీ డాష్ క్యూ, క్యూ డాష్ ఆర్, డాష్ ఆర్ డాష్ పీపీ డాష్. సెకండ్ ఆప్షన్ ప్రకారం వెళ్తే పీపీ క్యూక్యూ ఆర్. ఇప్పుడు ఏమైనా సీక్వెన్స్ ఉందా? పీపీ క్యూక్యూ పిఆర్ క్యూఆర్ లేదు. ఈ ఆప్షన్ చూద్దాము. పీ డాష్ క్యూక్యూ డాష్ ఆర్ డాష్ ఆర్ డాష్ పీపీ డాష్. ఆ సి ఆప్షన్ చూద్దామా. పీ క్యూ పీ క్యూ ఆర్, పీపీ క్యూక్యూ ఆర్పి. సో దీనికన్నా ఇదే కొంత బెటర్. జాగ్రత్త చూస్తే పీపీ క్యూక్యూ క్యూఆర్ఆర్ఆర్ కాదు చూడు మూడు వస్తున్నాయి చూడు వరుసగా. పీపీ ట్రిపుల్ క్యూ, ట్రిపుల్ ఆర్, ట్రిపుల్ పీ. ఆ తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్ మళ్ళీ ఇక్కడ పీలు వచ్చాయి కదా, యాక్చువల్ దీని ముందు సీక్వెన్స్ కట్ చేసాడమ్మా, దీని ముందు ఇంకొక పీ ఉండాలి, ఆ తర్వాత క్యూలు వచ్చి ఉంటాయి. సో మూడు వరుసగా ఉన్నాయి చూడండి. ఇక్కడ అలా లేవు, ఇక్కడ రెండే ఉన్నాయి, ఆర్డర్ లేదు. సో మనకి ఏ వస్తుందమ్మా? ఏ వస్తుంది. 3 క్యూలు 3 ఆర్లు 3 పీలు, ఆ తర్వాత వచ్చేది మళ్ళీ 3 క్యూలు 3 పీలు 3 ఆర్లు అలా ఉంటాయమ్మా. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఇక మిగతా వాటిలో అసలు ఏది పనికి రావట్లా. దీనిలో కనీసం అదన్నా ఉంది. ఇక రిమైనింగ్ వాటిలో అలా వరుసగా వచ్చే సీక్వెన్సెస్ ఏవీ లేవు, ఒక ఏ అనే ఆప్షన్లో తప్ప. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్, హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ హారిజాన్ which have as many letters between them in the word English alphabet series both the directions. మా ఆల్ఫాబెట్ సిరీస్ ప్రకారంగా మనకి ఉండాలని చెప్తున్నాడు కదా, జాగ్రత్త విందాం. పెయిర్ ఆఫ్ లెటర్స్ కనుక్కోవడం. పెయిర్ ఆఫ్ లెటర్స్ ఎవరికి? హారిజాన్. హారిజాన్ అనే వర్డ్ తీసుకుంటే ఇందులో బిగ్గెస్ట్ లెటర్ జెడ్ కదా. సో నో నీడ్ టు కౌంట్ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్. జెడ్ నుంచి మనం అసలు కౌంట్ చేయాల్సిన అవసరమే లేదు మనకి. సో హెచ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మా ఆల్ఫాబెట్ ప్రకారం హెచ్ తర్వాత వచ్చేది ఐ. HIJKLMN సరిపోయిందా? హెచ్ కామా ఎన్ ఈ రెండు ఒక పేరు. ఒక్కసారి నువ్వు చూడు, ఒరిజినల్ ఆల్ఫాబెటికల్ ప్రకారం కూడా హెచ్కి ఎన్కి మధ్యలో 5 లెటర్స్ ఉన్నాయి. మన వర్డ్లో కూడా హెచ్కి ఎన్కి మధ్యలో 5 లెటర్సే ఉన్నాయి. కాబట్టి అవి రెండు కూడా ఒక పేరు అని అర్థం. ఓకేనా? తర్వాత అయిపోయింది. ఓపి రాదమ్మా, బోత్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు చూసుకోవాలి. ఓపి రాదు, OPQRST లేదమ్మా, RST రాదు, RSTUV లేదు, IJKL రాదు, IJKL రాదు. జెడ్తో మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదమ్మా. పెద్ద లెటర్ ఏదైతే ఉందో వర్డ్లో దాని నుంచి మనం కౌంట్ చేసిన అవసరం లేదమ్మా. ఓపి రాదు, OPQR సరిపోయింది ఇక్కడ. ఇది నాకు సెకండ్ అమ్మా, అవునా? నెక్స్ట్ NO అంతేగా, NO ఒక పేరు. మా ఇందాక OPQRST ఇంకొండవు, NO అయిపోయింది. NOPQR ఎన్నోది ఇది? 4th పేరు. ఆర్ తర్వాత ఇందాక లేవు కూడా ఇప్పుడు రావమ్మా. NOPQRST లేదు. సో హౌ మెనీ పేర్స్ ఆర్ హియర్? 4. అండ్ మై ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ మా 59. 8 4/7, 9 6/6, 10 5/5, 13 8/4 డాష్ అన్నాడు మా. సో ఇక్కడ ఉన్నటువంటి వీటిని మనం ఫ్రాక్షన్లోకి మార్చుకుందామా, భిన్నంలోకి మార్చుకుందామా. 8,56 + 4 60/7. 9 54 + 6
60/6, 55 + 5 60/5. సో 13 4లు 52 + 8 60/4. అమ్మా 60/7, 60/6, 60/5, 60/4 తర్వాత రావాలి 60/3. అమ్మా క్యాన్సిల్ చేసుకుని మనకు వస్తుంది 20 కదమ్మా. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. 60 చూడు, 60లో నెంబర్స్ అన్నీ కూడా డిఫరెన్సెస్ వెరీ నార్మల్, కొంచెం డిఫరెన్సెసే ఉన్నాయి, పక్కన డిఫరెన్సెసే ఉన్నాయి. డిఫరెన్స్ నార్మల్ డిఫరెన్సెస్ కాబట్టి వాటి మధ్య కూడికలు తీసివేతలు ఉంటాయమ్మా. ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో డిఫరెన్స్ ప్రకారం ఇక్కడ 7 వస్తుంది, 11 వస్తుంది, ఇదైతే 15, 15 అవుతుంది, ఇదైతే 19 వస్తుంది కదా. ఒక్కసారి ఆ డిఫరెన్సెస్ అనే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా అబ్జర్వ్ చేయి. 7 తర్వాత 9 రాలా, 11 వచ్చింది. 11 తర్వాత 13 రాలా, 15 వచ్చింది. అవన్నీ ఆడ్ నెంబర్స్ అక్కడ కనిపిస్తుంది, ఆడ్ నెంబర్సే. కానీ ఆడ్ నెంబర్స్లో నాకు వరుసగా రాసుకుంటే కనుక 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27 ఇవి కదా ఆడ్ నెంబర్స్, బేస్ సంఖ్యలు అంటే. కానీ నాకు వరుసగా వస్తున్నాయా, రావట్లా. 7 తర్వాత 11 వచ్చింది, 11 తర్వాత 15 వచ్చింది, 15 తర్వాత 19 వచ్చింది, 19 తర్వాత ఎవరు రావాలి, 23 రావాలి. సో when we add 23 to 55 it becomes 78 ముందు ఆప్షన్లో. అని ఆన్సర్ పెట్టే ముందు మిగతాది కూడా చెక్ చేయి. దానికి 25ని కనుక మనం యాడ్ చేస్తే 23 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ 27 అమ్మా. 27 మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 78కి 27 యాడ్ చేయి, మనకి ఎంత వస్తుంది, మన 105గా. అలా వస్తేనే మనం చేసింది కరెక్ట్ అని గుర్తుపెట్టుకో. ఆన్సర్ ఈస్ డి. 61. అమ్మా ఈ పర్టికులర్ క్వశ్చన్కి మన 2 ఆన్సర్స్ ఉంటాయమ్మా. ఈ 2 ఆన్సర్లు కూడా ఆప్షన్లు అక్కడ ఉన్నాయి, రెండింటిని మనం చూద్దాం. అమ్మ ఇక్కడ 165, 195, 255, 285, తర్వాత 345. వాట్ నెక్స్ట్ తర్వాత వచ్చేది ఏంటి? ఒక్కసారి ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్సెస్ గమనించు. డిఫరెన్సెస్ చాలా కొద్ది మొత్తంలో ఉన్నాయి, చాలా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి, అవునా. 65 కాస్త 95 అయిందంటే 30 ఇంక్రీజ్ అయిందమ్మా. 95 కాస్త ఇక్కడ 55 అయిందంటే ఇక్కడ 5, 55 మొత్తం 60 ఇంక్రీజ్ అయిందమ్మా. సో తర్వాత ఇక్కడైతే మళ్ళీ 30 పెరిగింది, ఇక్కడైతే 15 + 45 60 ఇంక్రీజ్ అయింది. సో 30, 60, 30, 60 ఆ లెక్క ప్రకారం మొత్తం మనం మళ్ళీ 30 రావాలి, అంటే 375 రావాలి. ఆప్షన్లో 375 అని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఏ అని పెట్టేస్తుంటారు, కరెక్టే, వెరీ గుడ్ కూడా. కానీ దీనికి మన ఐఏసీ ఇచ్చిన ఆన్సర్ 435 వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుందనే చూద్దామా. చాలామంది తప్పు అనుకుంటారు, అది కరెక్టే, అది కూడా వన్ ఆఫ్ ద లాజిక్కే. చూద్దాం. ఇక్కడ కనిపించే 165, 195, 255 ఈ నెంబర్స్ అన్ని నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 15. అవునా, 15 యొక్క మల్టిపుల్స్ చూడమా. 15 ఒకట్ల 15, 15 ఒకట్ల 15 మొత్తం సరిపోతుందా 165, 15 × 11. అలాగే 15 ఒకట్ల 15, 15 × 3 45 కరెక్ట్గా సరిపోతుందమ్మా. 15 × 13. సో 15 ఒకట్లు 15, 105, 15 ఏళ్ళు 105 సరిపోయిందా 17. నెక్స్ట్ 15తో హెచ్ వేస్తే 15 ఒకట్ల 15, 135, 15 9 135, 15 2 30, 15 3 45. అమ్మా మనం 15తో హెచ్ వేసినటువంటి నెంబర్స్ గమనించి ఇక్కడ 11, 13, 17, 19, 23 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు, అవునా కదా. వాటి మధ్యలో ఆడ్ నెంబర్స్ లేవు చూడండి. సో సరైన ఆడ్ నెంబర్స్ లేవు. 11 తర్వాత 13 తర్వాత 15 ఉండాలి, లేదు. 17 వచ్చింది, 19, 21 ఉండాలి, లేదు. సో ఆడ్ నెంబర్స్ కాదు, అది ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్. మా ప్రైమ్ నెంబర్స్ ప్రకారం 11, 13, 17, 19, 23 తర్వాత మనకు కావాలి 29. అంటే మనం 15 29తో హెచ్ వేయాలి. అమ్మా నేను ఏం చేస్తానంటే 15 × 30 రాసుకుంటానమ్మా. 15 3 45, 450లో నాకు కావాల్సిన 29తోనేగా, అంటే ఒక 15 తీసేస్తే సరిపోతుందమ్మా. అంటే నాకు రావాలి 435. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ నాకు ఏ కూడా ఆన్సర్ ఏంటమ్మా, సి కూడా ఆన్సరే. సో ఏ అనేది ఏంటంటే 30, 60, 30, 60 అనేది సో డిఫరెన్సెస్ నాకు రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం తీసుకుంటే 375, లేదా వీటిని మనం 15 యొక్క మల్టిపుల్స్గా రాసుకుంటే ఇంకొక ఆన్సర్ వస్తుంది. ఓకే నెక్స్ట్ మా. ఏ మ్యాన్ పాయింటింగ్ టు అనదర్ మ్యాన్ అండ్ సెడ్ విత్ ఏ వుమెన్. ఒకడు ఒక వ్యక్తిని చూస్తూ ఒక అమ్మాయిని పిలిచి చెప్తున్నాడు. అతను ఎవరో తెలుసా అని నేను ఒక వ్యక్తి. మా వ్యక్తి అంటే ఇక్కడ అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ఈజ్ ఎ న్యూట్రల్ జెండర్. గుర్తుపెట్టుకోండి, వ్యక్తి అంటున్నాడు. పర్సన్, మ్యాన్. మ్యాన్ అంటే మనిషి,
మెన్ అంటే అబ్బాయి, విమెన్ అంటే అమ్మాయి, మ్యాన్ అంటే మనిషి. గుర్తుపెట్టుకోండి, మనిషిని అబ్బాయిలా కన్వర్ట్ చేయొద్దు. మ్యాన్ అన్నోడు అబ్బాయి కాదు, మ్యాన్ అంటే వ్యక్తి. గుర్తుపెట్టుకోండి. ఏ మ్యాన్ పాయింటింగ్ టు అనదర్ మ్యాన్, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చూస్తూ ఒక అమ్మాయితో చెప్తున్నాడు. ఏమనంటే దట్ ఉమెన్ విత్ ఉమెన్, ఏమని హిజ్ మదర్. హిజ్ అంటే నేను కదా చెప్తున్నాను, హిజ్ అంటే అక్కడ కనిపించే వేరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని అమ్మ. సో హిజ్ మదర్, ఆ వేరొక వ్యక్తి వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నాను. వాళ్ళ అమ్మ ఎవరంటే ఎవరంటే యువర్ అంటే నేను ఎవరితో చెప్తున్నాను, ఉమెన్తో చెప్తున్నాను, అవును కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ ఉమెన్ వాళ్ళ ఫాదర్కి ఓన్లీ డాటర్ అని చెప్తున్నాను. నేను మాట్లాడుతుంది ఒక అమ్మాయితో కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఓన్లీ డాటర్ అంటే మళ్ళీ ఆ అమ్మాయి వస్తుంది. అంటే ఆ అమ్మాయి ఎవరు, అక్కడ కనిపించే వ్యక్తి యొక్క అమ్మ, అవును కదా. సో ఇక్కడ యువర్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అంటే ఇక్కడ ఉమెన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఉమెన్ వాళ్ళ ఫాదర్కి ఓన్లీ డాటర్. ఉమెన్ వాళ్ళ ఫాదర్కి ఓన్లీ డాటర్ అంటే మళ్ళీ ఉమెనే వచ్చేది. అంటే ఆ ఉమెన్ ఎవరు, హిజ్ మదర్. హిజ్ అంటే ఎవరు, దట్ మ్యాన్. అక్కడ కనిపించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మ్యాన్, అతనికి అమ్మ. ఇక్కడ హిజ్ అనే పదం వాడాడు కాబట్టి హీజ్ ఎ మేల్ పర్సన్. ఎవరు, ఆ మ్యాన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకో, వ్యక్తి అంటే మేల్ ఆర్ ఏ ఫీమేల్. కానీ అక్కడ హిజ్ అనే పదం వాడాడు. హిజ్ అనేది మాట్లాడేది కేవలం అబ్బాయిలకి మాత్రమే. అలా కాబట్టి నేను అక్కడ హర్ మదర్ అని ఉండి ఉంటే ఇక్కడ అమ్మాయి వచ్చేది. మ్యాన్ అంటే గుర్తుపెట్టుకోండి, మ్యాన్ అంటే మనిషి, వాళ్ళు అబ్బాయిలు కాదు. గుర్తుపెట్టుకోండి, అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, వీ హ్యావ్ పాసిబిలిటీస్. అయితే ఇక్కడ హిజ్ అనే పదం వాడాడు కాబట్టి నేను అబ్బాయిగా కన్సిడర్ చేస్తాను, నో ప్రాబ్లం. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దట్ ఉమెన్ అండ్ అనదర్ మ్యాన్. సో ఆ ఆమెకి, లేడీకి అక్కడ కనిపించే వేరొక వ్యక్తి మధ్య రిలేషన్ ఏంటి? సో వాడికి ఆ ఉమెన్ ఏమవుతారు, తల్లి, అమ్మ. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. ఒక వ్యక్తి ఒక స్త్రీతో వేరొక వ్యక్తిని చూపిస్తూ అతని తల్లి అంటే అక్కడ కూర్చున్నటువంటి ఆ వ్యక్తి యొక్క తల్లి నీ తండ్రి యొక్క ఏకైక కుమార్తె. నీ తండ్రి అని చెప్తుంది ఎవరు, ఒక ఉమెన్తో కదా చెప్తున్నాను నేను. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఏకైక కుమార్తె అంటే మళ్ళీ ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరు, అతనికి తల్లి. అంటే అతను ఎవరు, నీ కొడుకు అని అర్థం. సో అతనికి నువ్వేమవుతావు, తల్లి అవుతావు. కాబట్టి ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ కోఆర్డినేట్ బెడ్ రిలేషన్స్. క్రింది వానిలో ఏది ఎస్ యొక్క మేనమామ ఆర్ అవుతుంది? ఎస్ అనే వ్యక్తికి మేనమామ రావాలి అంటున్నాడు. మా మేనమామ అంటే అమ్మగారికి బ్రదర్ అయి ఉండాలి, అవునా? ఎవరు, ఆర్, అవునా? ఎస్సీకి మేనమామగా ఎవరు ఉండాలి, ఆర్ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్ ఏబిసిడిలో ఏది వస్తుంది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే కనుక ఆర్ ప్లస్ పి. ఆర్ ప్లస్ పి అంటే ఆర్ ఈజ్ అ బ్రదర్ ఆఫ్ పి. ఫస్ట్ ఆప్షన్ ప్రకారం ఆర్ అనేవాడు బ్రదర్ అవ్వాలి. ఎవరికి బ్రదర్ అమ్మా, పీకి. నెక్స్ట్ పి ప్లస్ ఎస్ అంటే పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఆర్ అనేవాడు మేనమామ అవుతాడు, ఎస్కి కాడుగా బ్రదర్ అవుతాడు. సో ఏ ఆప్షన్ నుంచి మనకు ఆన్సర్ రాదు. బి చూడమా, బిలో ఎస్ ప్లస్ క్యూ అంటే ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. ఆ తర్వాత క్యూ మైనస్ ఆర్ అంటే క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. నేను అడిగింది ఎస్కి ఆర్ మేనమామని, నువ్వేం చేసావు, ఆర్కి ఎస్ మేనమామని చేసావు, తప్పు కదా. సో బి ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ సి చూడమా, ఆర్ ప్లస్ క్యూ అంటే ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. ఆ తర్వాత క్యూ మైనస్ ఆర్ అంటే క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. ఎస్ వాళ్ళ అమ్మగారికి ఆర్ బ్రదర్ కాబట్టి వాళ్ళ మేనమామే కదమ్మా. ఎస్ రైట్. కాబట్టి ఆన్సర్ మనకి ఎప్పుడు వచ్చిందమ్మా, సి అనే ఆప్షన్ నుంచి వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫర్ 63. నెక్స్ట్, ఏ అండ్ బి వాకింగ్ టుగెదర్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్. ఏ అండ్ బి అనే ఇద్దరు ఫ్రెండ్స్ సరదాగా వాళ్ళ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈస్ట్ వైపుకి, తూర్పు వైపుకి వెళ్ళడం జరిగిందమ్మా. ఎంత వెళ్ళారమ్మా, ఎంతలో చెప్పాల. ఆఫ్టర్ వాకింగ్ 100 meters టుగెదర్, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ అలా 100 మీటర్లు ఈస్ట్ వైపుకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఏ టర్న్స్ హిజ్ లెఫ్ట్. ఏ అనేవాడేమో తన లెఫ్ట్ వైపు తీసుకున్నాడు. ఇక్కడ ఈస్ట్ కదా, ఈస్ట్కి లెఫ్ట్ అంటే నార్త్. ఏ అనేవాడు లెఫ్ట్ టర్న్ తీసుకొని నార్త్కి వెళ్ళిపోయాడమ్మా. బి ఏమో టర్న్స్ టు హిజ్ బ్యాక్ సైడ్. ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది, అందుకే ఏబి ఇద్దరు కోసం మాట్లాడుకుంటూ వెళ్ళారు. అటు ఏ అటు సైడ్ తిరగగానే పని అయిపోగానే బి అనేవాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు, బ్యాక్ సైడ్ ఉన్నాడు అంటే మళ్ళీ అదే డైరెక్షన్ వెనక్కి వచ్చాడు, అవునా? ఏమో అట్లా ముందుకు వెళ్ళిపోయాడు లెఫ్ట్ తిరిగేసి, బి ఏమో మళ్ళీ వెనక్కి వచ్చాడంట. నెక్స్ట్ బి టర్న్స్ హిస్ బ్యాక్ ఫ్రమ్ దేర్ ఏ వాక్స్ 40 meters. ఇక్కడ నుంచి ఇందాక లెఫ్ట్ టర్న్ తీసుకొని ఏ వెళ్ళాడు కదా పైకి, అక్కడ ఎంత వెళ్ళాడమ్మా, ఏ అనేవాడు 40 meters వెళ్ళాడు. ఏ టర్న్స్ టు హిస్ రైట్, ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు, ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని అండ్ వాక్స్ 110 meters. ఇక్కడ నుంచి
10 మీటర్లు వెళ్ళడం జరిగింది, వెళ్ళిపోయాడంట 110 మీటర్లు. బి వాక్స్ 30 మీటర్స్. ఇటు వెనక్కి వచ్చాడు కదా, బి అనేవాడు వెనక్కి వచ్చాడు కదా, వెనక్కి వచ్చి ఎంత వచ్చాడంటే 20 వచ్చాడు అమ్మా. అండ్ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అమ్మా, వెస్ట్కి లెఫ్ట్ అంటే సౌత్ డైరెక్షన్కి వచ్చినట్టు, అవునా? ఎంత వచ్చాడమ్మా? అండ్ వాక్స్ 80, ఎంత వచ్చాడంటే 80 వచ్చాడు, అవునా? సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 80 అనుకో, 80 మీటర్లు దక్షిణానికి వచ్చారు, సౌత్కి వచ్చారు. అండ్ తర్వాత ఏం చేశాడు మా 80 వచ్చిన తర్వాత అండ్ అగైన్ టర్న్ హిజ్ లెఫ్ట్ అమ్మ, ఇక్కడ నుంచి లెఫ్ట్ అని తీసుకుంటున్నాడు కదా, సౌత్కి లెఫ్ట్ అంటే ఈస్ట్ మా, ఈస్ట్కి వచ్చారు. ఎంత? 40. ఇక్కడ మా చెప్తా గుర్తుపెట్టుకో, ఇది టోటల్ ఇది 20 + 140 మొత్తం 130 ఉంది. ఈ 130లో నువ్వు వెనక్కి వస్తుంది 40 మాత్రమే, గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఉన్నాడు అనుకుంటే, ఇక్కడ బి అనే పర్సన్ ఉన్నాడు అనుకుంటే కనుక, సో అయితే క్వశ్చన్ ఏంటి మనకు, వాట్ ఈజ్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? అయితే అక్కడ ఏకి బికి మధ్య మినిమం డిస్టెన్స్ కావాలి. ఆ మినిమం డిస్టెన్స్ అంటే ఎప్పుడు కూడా షార్టెస్ట్ డిస్టెన్సే, ఆ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ కావాలి మనకి. అమ్మ ఈ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలంటే మనకి పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం ఏమేం కావాలమ్మా, నాకు బేస్ హైట్ 2 కావాలి, అవునా కదా? సో బేస్ హైట్ 2 కావాలి, మనకి బేస్ హైట్ తెలిసి ఆటోమేటిక్గా నాకు డిస్టెన్స్ వచ్చేసినట్టే. అమ్మ ఒక్కసారి చూద్దాం, నాకు తెలిసినటువంటి మొత్తం హారిజాంటల్ డిస్టెన్స్ 110 + 20 అంటే 130. ఆ 130లో 40 మీటర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను కాబట్టి ఆ రిమైనింగ్ డిస్టెన్స్ ఇక్కడ ఎంత ఉంటుందంటే 90 ఉంటుంది నాకు డిస్టెన్స్, హారిజాంటల్ డిస్టెన్స్. సో వర్టికల్ డిస్టెన్స్ ఏమో తెలియదు, ఇంకా నేను కనుక్కుంటానమ్మా. హారిజాంటల్ డిస్టెన్స్ ప్రస్తుతానికైతే 90 ఉంది హారిజాంటల్ డిస్టెన్స్, అవునా? అలాగే ఇప్పుడు వర్టికల్ డిస్టెన్స్ తీసుకుంటే కనుక అమ్మ ఈ డిస్టెన్స్ స్ట్రైట్ లైన్ సౌత్కి కిందకి 80 వచ్చాడు, ఇటేమో పైకి వీడు 40 వెళ్ళాడు, అంటే మొత్తం కలుపుకుంటే 80 + 40 దట్ ఈజ్ ఈక్వల్ 120. అదేంటి? వర్టికల్ డిస్టెన్స్. సో ఇక్కడ నాకు వర్టికల్ డిస్టెన్స్ ఏమో 120, హారిజాంటల్ డిస్టెన్స్ ఏమో 9. సో ఎప్పుడైతే మనకి బేస్ హైట్ 2 తెలుస్తాయో డయాగ్నల్లో ఈజీగా కనుక్కోవచ్చు. మనకి పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం 12, 9 అంటే 15 కదమ్మా. అలాంటిది ఇక్కడ వాడు 120, 90 అంటే ఒక 0 పెరిగింది అంటే 150. ఆన్సర్ ఈస్ 150 మీటర్స్. అది ఎలా వచ్చింది అని అడిగితే కనుక నేను చెప్తానమ్మా. సో ఇక్కడ పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం బేస్ స్క్వేర్ 90 స్క్వేర్ 981, 2 0 వస్తాయి, ప్లస్ హైట్ ఎంతమ్మా 12 స్క్వేర్ 144, ఒక 0 బదులుగా మనకి 2 0 వస్తాయి మా స్క్వేర్ చేసినప్పుడు. సో ఈ మొత్తాన్ని యాడ్ చేసుకొని మనకు వస్తుంది 225, 2 0. సో అంటే ఈ 22,500, దాని రూట్ ఎంత అంటే 150 మీటర్స్. ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా, ద బెస్ట్ వే టు ఎస్కేప్ ఫ్రమ్ ఎ ప్రాబ్లమ్ ఈజ్ టు సాల్వ్ ఇట్. ఒక సమస్య నుంచి బయటపడటకు ఉత్తమ మార్గము దాన్ని పరిష్కరించుకొనుట. నీకు ప్రాబ్లం వచ్చింది, దాన్ని నువ్వు బయటపడాలంటే ఖచ్చితంగా యూ ఫేస్డ్ ఇట్, అంతే. మనం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనక తప్పదు మనం అని చెప్తున్నాడు స్టేట్మెంట్. అయితే నెంబర్ 1, యువర్ లైఫ్ విల్ బీ డల్ ఇఫ్ యూ డోంట్ ఫేస్ ఏ ప్రాబ్లమ్. నువ్వు ఏ సమస్యను ఎదుర్కొనకపోతే మీ జీవితం మందకొడిగా తయారవుతుంది. సో మనము ఏ సమస్యలు లేకపోతే డల్గా వెళ్తుంటామంట, అందుకని సమస్యను కొని తీసుకొచ్చుకోవాలి అని చెప్తున్నాడు. సంబంధం ఉంది దానికి దీనికి? వాడు సమస్య నుండి బయటపడడానికి ఉత్తమ మార్గాలు దాన్ని పరిష్కరించుకోవాల్సిందే, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అని చెప్తుంటే మనకి అది లేకపోతే మంది కొడగా ఉందని తెచ్చుకోమని చెప్తున్నాడు. సంబంధం ఉందా దానికి? నో. టు ఎస్కేప్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ సమ్ సొల్యూషన్ విత్ యూ. సో సమస్య నుంచి తప్పించుకోవడానికి అన్ని వేళలా మీరు పరిష్కార మార్గాలు కలిగి ఉండాలి. సో మనం ఎప్పుడెప్పుడు ఏంటంటే రేపు ఏం సమస్య వస్తుందని చెప్పి ముందే ఆలోచించి పెట్టుకొని మనం పరిష్కారాలు ముందు పెట్టుకోవాలని చెప్తున్నాడు. ఇంకా అదే నా పని, ఇంకా మనకి సంబంధం దానికి దీనికి లేదు. ఇంకా అన్ని వేళలా మీరు సమస్యలను పరిష్కరించుకోవడానికి మార్గాలు బయట పెట్టుకుంటూ ఉండాలి. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మొత్తం సొల్యూషన్స్ ముందే పెట్టుకోవాలని చెప్తున్నాడు. ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటాం తప్ప ముందే ఫేస్ చేసి పెట్టుకోం అన్నీ కూడా. సో ఆన్సర్ ఈస్ 1, 2 తప్పులే. బోత్ 1 and 2 డజంట్ ఫాలోస్, 2 అనుసరించకపోతే ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ మా, ఇన్ ద మార్నింగ్ రహీమ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఏ మార్కెట్. దెర్ ఈజ్ ఏ మాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. రహీం ఉదయం మార్కెట్లో నిలబడిన ప్రదేశానికి ఎదురుగా మసీదు ఉన్నది. అమ్మా నా పేరు రహీం, నేను మార్కెట్లో ఉంటాను నేను.
సో ఉదయం పూట అన్నాడు కాబట్టి మనం డైరెక్షన్స్లో చెప్పుకుంటామా. మార్నింగ్ అంటే సన్కి లెఫ్ట్ సైడ్ ఆలోచన చేస్తాం, ఈవినింగ్ అంటే సన్కి రైట్ సైడ్ ఆలోచిస్తాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి మనం ఉండే డైరెక్షన్ నార్త్ అయితే మన రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు కూడా ఈస్ట్ ఉంటుంది, అంటే ఈస్ట్ వైపే సన్ ఉండాలి, అందుకని అక్కడ సన్ పెడతాను నేను ఎప్పుడు కూడా. ఓకేనా. నెక్స్ట్ చూడమా. సో రహీంకి ముందు వైపు మాస్క్ ఉంది, ఒక మసీద్ ఉంది అంటున్నాడు మా. అలాగే వెనక వైపు ఏమో హోటల్ ఉంది, రైట్ సైడ్ ఏమో రోడ్డు ఉంది, లెఫ్ట్ సైడ్ చూస్తే బస్ స్టాండ్ ఉంది అంటున్నాడు. అయితే రహీం నోటీస్ దట్ హీ షాడో టు హిస్ లెఫ్ట్, తన నీడ తనకి లెఫ్ట్ సైడ్ పడింది అన్నాడు. అమ్మా ఒక మాట, నాకు లెఫ్ట్ సైడ్ షాడో పడింది అంటే నా పాసిబిలిటీస్ ఒకటి నార్త్ అని చూడాలి, సౌత్ అని చూడాలి. మార్నింగ్ వైపు కాబట్టి రహీం నార్త్ వైపు చూస్తున్నప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. సన్ ఇక్కడ ఉంటే షాడోస్ రహీంకి లెఫ్ట్ సైడ్ పడతాయి, అంటే రహీం అనేవాడు ఖచ్చితంగా ఉత్తరం వైపు చూస్తున్నాడు, నార్త్ వైపు చూస్తున్నాడు అని అర్థం. సో నార్త్ వైపు చూస్తున్న రహీంకి ముందు వైపు ఏముందంట, మసీద్ ఉంది. అవునా, ముందు వైపు ఏముందమ్మా, మసీదు. అవునా. సో తనకి వెనక వైపు ఏముందమ్మా, హోటల్. తనకి వెనక వైపు హోటల్ ఉంది. అలాగే తనకి రైట్ సైడ్ ఏముంది, రోడ్డు ఉందంట. తనకి రైట్ సైడ్ ఏముందమ్మా, రోడ్డు ఉంది. అమ్మాయి గుర్తుపెట్టుకో, రైట్ అంటే వెంటనే స్ట్రైట్గా ఉండాలి, కొంచెం అటు ఇటు కూడా జరగడానికి లేదు. ఓకే. సో అలాగే లెఫ్ట్ సైడ్లో ఏముందంటే బస్ స్టాప్ ఉందంట రహీంకి, అంటే రహీం మార్కెట్లో ఉన్నాడు కాబట్టి మార్కెట్ లెఫ్ట్ సైడ్లో ఏముందమ్మా, బస్ స్టాండ్ ఉంది. అయితే నా క్వశ్చన్ ఏంటమ్మా, రహీం నెక్స్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద మార్కెట్ ఫ్రమ్ ద బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుంచి మార్కెట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది. బస్ స్టాండ్ నుంచి మార్కెట్ అనేది ఈ డైరెక్షనే కదమ్మా, ఈ డైరెక్షన్ మనం తూర్పు అని అంటాం, తూర్పు అంటే ఈస్ట్. సో బస్ స్టాండ్ నుంచి చూసుకుంటే మార్కెట్ ఎటువైపు ఉందంటే తూర్పు వైపు ఉంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఈస్ట్ వైపు ఉన్నది. నెక్స్ట్ మా, ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ కన్సిస్టెన్సీ ఆఫ్ పర్పస్. అమ్మా ఇక్కడ జాగ్రత్త చూడమా, ఇక్కడ ప్రాబ్లంలో మనకి బోత్ 1 and 2 ఫాలోస్ అన్నాడు కదా, 1 and 2 డస్ నాట్ ఫాలోస్ మాది, 1 and 2 డస్ నాట్ ఫాలోస్ అది. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ కన్సిస్టెన్సీ ఆఫ్ పర్పస్. ఉద్దేశం యొక్క నిలకడ విజయానికి రహస్యం. నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో ఆ ఉద్దేశం మీదే నువ్వు నిలబడి ఉండాలి, అంటే సంకల్ప బలం ఉండాలి. సో సంకల్ప బలంతో నువ్వు విజయాలను సాధిస్తావు అనేది ప్రకటన. దాని నుంచి నువ్వేం అర్థం చేసుకున్నావు. కాన్స్టెంట్ డ్రిప్పింగ్ వేర్స్ ద స్టోన్. నిలకడగా నీరు పడడం వల్ల రాయి అరిగిపోతుంది. ఇది జనరలైజ్ స్టేట్మెంట్స్, నువ్వు ఇక్కడ ఎందుకు చెప్తున్నావు, చెప్పకూడదు. ఏకాగ్రత విజయానికి సాధించడానికి అవసరం, అది నిజమే. కానీ ఏకాగ్రత గురించి నీకు ఎవరు అడిగాడు ఇక్కడ నిన్ను, కాన్సన్ట్రేషన్ గురించి ఎవరు అడిగాడు నిన్ను. సో నీకు ఉద్దేశం మీద నిలబడడం గురించి మాట్లాడుతున్నాడు, అంటే నీ సంకల్ప బలం గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఏకాగ్రత గురించి మనం ఎక్కడ కూడా మాట్లాడలేదమ్మా. సో ఆన్సర్ ఈజ్ 1 లేదా 2 అనుసరించకపోతూ. ఆన్సర్ డి. ఆన్సర్ ఇస్తే కాదమ్మా, బై మిస్టేక్ అక్కడ డోంట్ అనేది పడలేదు, అది చేంజ్ చేసుకో. ఆన్సర్ డి. ఏ క్లాక్ ఈజ్ సో ప్లేస్డ్ దట్ 12 noon ఇట్స్ మినిట్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. అమ్మా ఒరిజినల్గా డైరెక్షన్స్ ప్రకారం నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను, ఒక వాల్ క్లాక్ గిఫ్ట్ ఇచ్చాను. వాల్ క్లాక్లో ఎప్పుడు కూడా ఇక్కడ 12 ఉంటుంది, ఇది 3, ఇది 9, ఇది 6 కదా. నువ్వు తీసుకెళ్ళి దాన్ని గడియారాన్ని ఏం చేస్తావు, గోడ తగిలిస్తావు. గోడ మీద తగిలించినప్పుడు 12 ఎప్పుడు మనకి పైనే ఉంటుంది కదమ్మా. మన ఒరిజినల్ లెక్క ప్రకారం మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది అన్నీ కూడా మన ముందుండే డైరెక్షన్ నార్త్ అంటాం, రైట్ సైడ్ ఈస్ట్ అంటాం, లెఫ్ట్ సైడ్ వెస్ట్ అంటాం, సౌత్ కిందకు ఉండేది సౌత్ అని చెప్పుకుంటాం. ఈ మధ్యలో ఉండే స్పేస్ మొత్తాన్ని మనం ఏం చెప్తామా, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్తాం. దీనైతే నార్త్ వెస్ట్ అంటాం, ఇది సౌత్ వెస్ట్, ఇది సౌత్ ఈస్ట్. మన డయాగ్రామ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే దాన్ని బట్టి, అవునా. కానీ మన ప్రాబ్లం వాడు ఏం చెప్తాను చూడమా. అయితే 12 noon ఇట్స్ మినిట్ హ్యాండ్ పాయింట్స్ నార్త్ ఈస్ట్ అంటాడు మా. మరి 12 noon అంటే మధ్యాహ్నం పూట 12 గంటలకి మినిట్ హ్యాండ్ అనేది ఒరిజినల్గా అయితే నార్త్ని చూపించాలి, కానీ మనకి వాడు దాన్ని ఏమంటాడు మా, నార్త్ ఈస్ట్ వైపు చూపిస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకో, మనం డైరెక్షన్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే 12 అనేది ఎప్పుడు కూడా మనకి పైన మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్గా డైరెక్షన్ నార్త్ అయితే ఇప్పుడు దాన్ని ఏమనుకున్నాడు, నార్త్ ఈస్ట్ అనుకున్నాడు. అంటే ఇక్కడ ఉండవలసిన నార్త్ ఈస్ట్ అనేది ఇక్కడ దాకా మూవ్ అయింది, అంటే 45 degrees మూవ్ అయింది. నువ్వు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ అవ్వాలిగా, అంటే ఇక్కడ ఎవరు రావాలి, నార్త్. అంటే ఈ స్పేస్ మొత్తం ఇప్పుడు ఎవరిది, నార్త్ లెక్క. నార్త్కి ఎదురుగా ఎవరు ఉండాలమ్మా, సౌత్. నార్త్కి రైట్ సైడ్ ఈస్ట్, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్. ఈ విధంగా డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం మన డైరెక్షన్స్లో స్టార్టింగ్లో చెప్పుకుంటాం. సో సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ ఈస్ట్ అవుతుందమ్మా, ఇది నార్త్ వెస్ట్ అవుతుంది, ఇది సౌత్ వెస్ట్ అవుతుంది. ఈ విధంగా డైరెక్షన్ చేంజ్ చేసిన తర్వాత నా క్వశ్చన్ ఏంటి మా, ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఇట్స్ అవర్ హ్యాండ్ పాయింట్స్ ఎట్ 1:30.
అమ్మ 1:30 మినిట్ హ్యాండ్ ఖచ్చితంగా 6 మీద ఉండాలి, అవర్ హ్యాండ్ 1కి 2కి కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. సో 1కి 2కి మధ్యలో ఉండే డైరెక్షన్ మొత్తాన్ని మనం ఏమంటాం, ఈస్ట్ డైరెక్షన్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, తూర్పు వైపున ఉన్నది. ఓకే, డైరెక్షన్ చేంజ్ చేసిన తర్వాత చెప్పాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 69. ఇఫ్ QKKQUGQL ఈజ్ ద కోడ్ ఫర్ ఒమిషన్. అమ్మా ఇఫ్ అంటున్నాడు చూడమ్మా, ఇది ఈ వర్డ్ యొక్క కోడ్ రివర్స్లో అడుగుతున్నాడు అమ్మా. అంటే ఎప్పుడు డైరెక్ట్గా ఒమిషన్ ఈజ్ కోడెడ్ యాజ్ అనేవాడు కదా, ఇప్పుడు అలా కాకుండా QKK ఈజ్ ద కోడ్ ఫర్ ఒమిషన్ అంటున్నాడు. అంటే మనకి రివర్స్లో ఇస్తున్నాడు అమ్మా. ఒరిజినల్గా ఒమిషన్ ఈజ్ కోడెడ్ యాజ్ అని చెప్పాలి, కానీ ఇప్పుడు ఇది రివర్స్లో అడుగుతున్నాడు. కాబట్టి ఇది కోడ్ అంట, దానికి అది ఇచ్చాడు, దాని కోడ్ ఇది. అయితే మనకేంటి, విచ్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్. సో ఇది ఇస్తే దీని ఒరిజినల్ వర్డ్ ఏంటో మనం చెప్పాల్సి ఉంటుందమ్మా. ఓకేనా. సో QKKQUGQL అమ్మా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా కోడ్ చేసాము, దాని ఒరిజినల్ కోడ్ ఏంటిది, OMISSION. మా ఇక్కడ Q అంటే 17, L అంటే O అంటే 15, 11 13 11 9 17 19 21 19 7 9 17 15 12 14. మా ఇక్కడ 17 15 అయింది, 2 తగ్గింది, 2 పెరిగింది, 2 తగ్గింది, 2 పెరిగింది, 2 తగ్గింది, 2 పెరిగింది, 2 తగ్గింది, 2 పెరిగింది, -2 +2 -2 +2. అయితే విచ్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్, ఏ వర్డ్ దీనిలా కోడ్ చేయబడింది అంటే ఇప్పుడు దీని నుంచి మనం దాన్ని కనుక్కోవాలి. అవునా, సేమ్ లాజిక్ యూజ్ చేయి. సో ఇక్కడ నాకు 18 25 22 9 23 26 2. వాడు ఏం చేశాడు మా -2 +2 -2 +2 -2 +2 -2. సో దాని ప్రకారం చేస్తే 18కి 2 తీసేస్తే మనకు వస్తుంది 16. 16th లెటర్ పి. పితో ఉన్న ఆప్షన్స్ మనకి ఏలో ఉంది, అలాగే డీలో కూడా ఉంది. కాబట్టి ఈ రెండింటిలో వస్తుందమ్మా. 25కి 2 యాడ్ చేస్తే 27th లెటర్ ఏ. పిఏతో ఉన్న ఆప్షన్స్ కేవలం 1వ దాంట్లో మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. టైం సేవ్ చేసుకోవాలంటే, లేదంటే మొత్తం చేయాలంటే చేద్దాం మనం. సో మొత్తం చేస్తే టైం వేస్ట్. అక్కడ ఎలాగో అది ఆప్షన్ దొరికేసింది కాబట్టి మనం మిగతా చేయాల్సిన అవసరం లేదు. మా 21 28 0. అమ్మా 2 - 20 0. 0th letter is nothing but Z. 28th letter అంటే B. 21st letter is U. సరిపోయిందా? అలాగా. ఓకేనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అరేంజ్ దీస్ వర్డ్స్ ఇన్ లాజికల్లీ ఆర్డర్. అమ్మ లాజికల్ ఆర్డర్లో పెట్టమంటాడు అమ్మా. ఇక్కడ చూడండి హెక్టో కానీ, డెకో కానీ, డెసీ కానీ, సెంటీ కానీ, కిలో కానీ, ఇవన్నీ కూడా మనకి మెజర్మెంట్స్. వాటిల్లో ఆర్డర్ ప్రకారం మనం అరేంజ్ చేయమంటే వెయిట్స్ ప్రకారంగా. సో ఫస్ట్ మనకు వచ్చేది ఎవరంటే సెంటీ వస్తుందమ్మా. ఫస్ట్ సెంటీ తర్వాత డెసీ వస్తుందమ్మా పెద్దది. డెసీ తర్వాత డెకా రావాలమ్మా. డెకా తర్వాత హెక్టా వస్తుంది. హెక్టా తర్వాత మనకు మిగిలిపోయింది ఏంటి, కిలోనా, కిలో. మా సెంటీ అంటే 1/100. 1/100 దట్ ఈస్ నథింగ్ బట్ 10 to the power of -2. డెసీ అంటే 1/10 దట్ ఈస్ నథింగ్ బట్ 10 to the power of 1. డెకా అంటే 10 power 1 10. హెక్టా అంటే 10 అమ్మా, ఇది 10 స్క్వేర్. ఇది కిలో అంటే 1000 అమ్మా, 10 క్యూబ్. సో దిస్ ఇస్ ద ఆర్డర్. సో దీంట్లో సెంటీ అనేది ఇక్కడ మనకి ఎక్కడుంది, రెండిట్లో రెండోది. తర్వాత డెసీ, దీనికన్నా డెసీ పెద్దది. డెసీ ఎక్కడ ఉందమ్మా, 5లో ఉంది. అమ్మా 2తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఒకటే ఉంది. ఆన్సర్ ఈస్ సి. దట్స్ మై ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 15 people, 7 read French, 8 read English, while 3 of them read none of these two. How many of them read French and English both? అమ్మా మన దగ్గర లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఇది. మన దగ్గర మొత్తం ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 15 people, మొత్తం టోటల్ స్ట్రెంత్ 15 మంది ఉన్నారమ్మా. టోటల్ స్ట్రెంత్ μ = 15 అయితే మనకి ఇందులో ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళ మీద మనం ఫోకస్ చేయడం జరుగుతుందో ఎంతమంది అనుకుంటున్నామా. ఇక్కడ 7 read ఫ్రెంచ్ అన్నాడా, 7 read ఓన్లీ ఫ్రెంచ్ అన్నాడా చూసుకో.
ఫ్రెంచ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడే అందరూ. ఓన్లీ ఫ్రెంచ్ అంటే కేవలం ఫ్రెంచ్ మాత్రమే మాట్లాడేవాళ్ళు. ఓన్లీ అంటే లోపల రాసుకో, లేదంటే బయట రాసుకోవాలి, గుర్తుపెట్టుకో. 7 రీడ్ ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు 7 మొత్తం కలిపి. అందులో ఓన్లీ ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఫ్రెంచ్తో పాటుగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ 8 రీడ్ ఇంగ్లీష్. 8 మంది ఇంగ్లీష్ భాష మాట్లాడతారు. అంటే ఇక్కడ కేవలం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ప్లస్ దాంతోపాటుగా ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు కూడా 8 మంది ఉంటారు. గుర్తుపెట్టుకో, ఓన్లీ ఇంగ్లీష్ అంటే లోపల లేదంటే బయటకే రాసుకోవాలమ్మా. అండ్ ఇంకేం చెప్తాడమ్మా, 3 ఆఫ్ దెమ్ రీడ్ నన్ ఆఫ్ దీస్ 2. ఒక ముగ్గురు మాత్రం ఈ 2 కూడా చూడరు. అవుట్ ఆఫ్ 15 మా మొత్తం 15 మందిలో ఒక ముగ్గురు ఈ 2 లాంగ్వేజ్ రావు. అంటే n విలువ ఎంతమా 3. మా అవుట్ ఆఫ్ 15 ముగ్గురికి ఈ 2 భాషలు రావు అంటే మిగతా 12 మందికి కూడా ఈ 2 భాషల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. మా 12 మందికి ఏదో ఒకటి వచ్చి ఉంటే ఆ 12 మంది ఈ 3 ప్లేసుల్లోనే నిలబడాలి. ఈ 3 ప్లేసులు నిలబడే వాళ్ళు ఇక్కడ 7 + 8 15 ఉన్నారు. మనకు ఉండాల్సింది 12 మందే ఉండాలి, కానీ మనకు 15 వచ్చారు. ఆ డిఫరెన్స్ ఎలా వచ్చిందంటే ఈ 3ని మనం 2 సార్లు కౌంట్ చేస్తాం కాబట్టి 3 ఎక్స్ట్రా వచ్చింది. ఆ డిఫరెన్సే ఈ మిడిల్ వాల్యూ తీసుకుంటామా. 7 నుంచి 3 తీసేస్తే 4 వస్తుంది. తర్వాత 8లో 3 తీసేస్తే 5. ఇప్పుడు కౌంట్ చేసి చూడు, 4 + 3 7, 7 + 5 12, 12 + 3 ఎంత 15. సరిపోయిందా? అయితే క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ దెమ్ రీడ్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ బోత్. ఫ్రెంచ్ ఇంగ్లీష్ 2 భాషలు మాట్లాడేవారు ఎవడు అంటే ఎంతమంది అంటే మా కేవలం 3 ఉన్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మా, స్టడీ ద ఫాలోయింగ్ ఫిగర్ గివెన్ బిలో కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. సో మనకు ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ డయాగ్రామ్ ప్రకారం వాడు అడిగే క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పాలమ్మా. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ విచ్ బిలాంగ్స్ టు 3 ఫిగర్స్ ఓన్లీ. అమ్మా దాని అర్థం ఏంటంటే వాడు ఇచ్చిన బొమ్మలో 3 డయాగ్రామ్స్కి రిలేటెడ్ అయినటువంటి నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ లేదా లబ్ధం ఎంత అని అడుగుతున్నాడు. అమ్మ 3 ఉండాలమ్మా. ఇక్కడ 3 చూడు, త్రిభుజంలో ఉంది, చతురస్రంలో ఉంది, వృత్తంలోనూ ఉంది. 2 కేవలం 2 ఉంది, చతురస్రం వృత్తం. 4 2 ఉంది, ఇవి 1 ఉంది, ఇదైతే 3 ఉంది. 3 ఇంటూ ఇంకా ఎవరిని తీసుకోమంటాడు మా 5 రాదు, ఇది 2 ఉంది, ఒకటే ఇది 2 ఉంది, ఇది చూడు 3 ఉంది చూడమ్మా. త్రిభుజంలో ఉంది, హెక్సాగన్లో ఉంది, తర్వాత చతురస్రంలో కూడా ఉంది, వృత్తంలో కూడా ఉంది. సో ఈ 2 నెంబర్సేగా మనకి ఎగ్జాక్ట్లీ 3 డయాగ్రామ్స్లో ఉంది. 2ని హెచ్ వేస్తే 9 3 27. సరిపోయిందమ్మా 27. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ మా 73. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ విచ్ బిలాంగ్స్ టు 1 ఫిగర్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ 1 ఫిగర్కి మాత్రమే సంబంధించాలి. అమ్మా ఒకే ఒక్క ఆబ్జెక్ట్లో ఉండాలి, కేవలం ఒక్కదానికి మాత్రమే చెందాలి. మిగతా ఇవన్నీ చూడు 2 లేదా 3కి చెందినవి, ఇవి మాత్రమే ఒకదానికి చెందినవి. వాటి యొక్క మొత్తం సమ్ ఎంత, యాడ్ చేస్తే ఎంత అని అడుగుతున్నాడు అమ్మా. సో 1 + 3 4, 4 + 4 8, 9 16, 16 + 5 21. సో ఆన్సర్ ఈస్ 21. ఆప్షన్ ఈస్ సి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. Next, which of the following diagram indicates the best relationship between graduates, teacher and player. మా గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ప్లేయర్స్ని రిప్రజెంట్ చేసేది ఎవరు అమ్మ? ఇక్కడ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ అందరూ గ్రాడ్యుయేట్సా, గ్రాడ్యుయేట్స్ అందరూ టీచర్సా అంటే టీచర్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అవుతారు. అలాగే ప్లేయర్స్ ఆడుకునే వాళ్ళు, ప్లేయర్స్లో టీచర్స్ ప్లేయర్స్ అయిన వాళ్ళు ఉంటారు, గ్రాడ్యుయేట్స్లోనూ ప్లేయర్స్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఈ డయాగ్రామ్ షూట్ చేసేది ఎవరు? ఇక్కడ షూట్ అయ్యేది ఏ, ఫస్ట్ ఆప్షన్. 75. తప్పిపోయిన సంఖ్యను కనుగొనండి. మా ఇచ్చిన వాటిల్లో తప్పిపోయిన సంఖ్య, నాకు తప్పిపోయిన సంఖ్య ఎక్కడ ఉంది? మిడిల్లో ఉంది. ఈ వాల్యూ కావాలంటున్నాడు మా కదా. సో ఇక్కడ నాకు 915 364 ఏం చేస్తే 551 వచ్చింది. సో ఇవన్నీ కూడా కొంచెం పెద్ద నెంబర్సే మా ఓ మోస్తరుగా. సో 9 1 5 3 6 4. సో వీటిని తీసేస్తే 1 5 ఇదంతమా 8 తీస్తే 551. కట్ట సరిపోయింది చూడు. ఇక్కడ చూడమా డిఫరెన్స్ అంటే ఎప్పుడు కూడా పెద్ద సంఖ్యలో చిన్న సంఖ్య తీసేయడమే. 789, ఇదేమో 543. తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 6 4 2 243. సరిపోయిందమ్మా. అదేవిధంగా ఇక్కడ చూస్తే 863లో నుంచి 241 తీసేసే ఎంత వస్తుంది? 2 2 6 622. 622 ఉందా ఆప్షన్లో?
ఉంది. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ బిలో ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి.